నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. విశాఖ వాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. విశాఖ రీజియన్ కు కొత్తగా సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులు రానున్నాయి. ప్రయాణికులకు మంచి సర్వీసులు అందించేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సులకు అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా సర్వీసులుగా నడపనున్నారు. దీంతో విశాఖ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక నుంచి కొత్త బస్సులలో ప్రయాణించవచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఆర్టీసీ ప్రయాణికులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు పెంచి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేటు బస్సులకు ధీటుగా డిమాండ్ ఉన్న రూట్లలో బస్సులు నడపాలని చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేసినా అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి అంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తరువాత ఆర్టీసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ కు కొత్త బస్సులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కొత్త బస్సులు రాగా మరికొన్ని బస్సులు త్వరలోనే విశాఖకు రానున్నాయి. అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం పాలనను పరుగులు పెట్టిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి నోచుకొని ఏపీ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపచేయాలంటే అధికారులు, ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విశాఖ వాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. విశాఖ రీజియన్ కు కొత్తగా సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులు రానున్నాయి. ప్రయాణికులకు మంచి సర్వీసులు అందించేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సులకు అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా సర్వీసులుగా నడపనున్నారు. దీంతో విశాఖ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక నుంచి కొత్త బస్సులలో ప్రయాణించవచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఆర్టీసీ ప్రయాణికులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు పెంచి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేటు బస్సులకు ధీటుగా డిమాండ్ ఉన్న రూట్లలో బస్సులు నడపాలని చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేసినా అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి అంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తరువాత ఆర్టీసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ కు కొత్త బస్సులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కొత్త బస్సులు రాగా మరికొన్ని బస్సులు త్వరలోనే విశాఖకు రానున్నాయి. అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం పాలనను పరుగులు పెట్టిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి నోచుకొని ఏపీ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపచేయాలంటే అధికారులు, ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విశాఖ వాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. విశాఖ రీజియన్ కు కొత్తగా సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులు రానున్నాయి. ప్రయాణికులకు మంచి సర్వీసులు అందించేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సులకు అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా సర్వీసులుగా నడపనున్నారు. దీంతో విశాఖ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక నుంచి కొత్త బస్సులలో ప్రయాణించవచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఆర్టీసీ ప్రయాణికులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు పెంచి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేటు బస్సులకు ధీటుగా డిమాండ్ ఉన్న రూట్లలో బస్సులు నడపాలని చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేసినా అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి అంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తరువాత ఆర్టీసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ కు కొత్త బస్సులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కొత్త బస్సులు రాగా మరికొన్ని బస్సులు త్వరలోనే విశాఖకు రానున్నాయి. అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం పాలనను పరుగులు పెట్టిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి నోచుకొని ఏపీ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపచేయాలంటే అధికారులు, ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విశాఖ వాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. విశాఖ రీజియన్ కు కొత్తగా సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులు రానున్నాయి. ప్రయాణికులకు మంచి సర్వీసులు అందించేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సులకు అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా సర్వీసులుగా నడపనున్నారు. దీంతో విశాఖ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక నుంచి కొత్త బస్సులలో ప్రయాణించవచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఆర్టీసీ ప్రయాణికులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు పెంచి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేటు బస్సులకు ధీటుగా డిమాండ్ ఉన్న రూట్లలో బస్సులు నడపాలని చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేసినా అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి అంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తరువాత ఆర్టీసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ కు కొత్త బస్సులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కొత్త బస్సులు రాగా మరికొన్ని బస్సులు త్వరలోనే విశాఖకు రానున్నాయి. అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం పాలనను పరుగులు పెట్టిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి నోచుకొని ఏపీ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపచేయాలంటే అధికారులు, ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విశాఖ వాసులకు ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. విశాఖ రీజియన్ కు కొత్తగా సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులు రానున్నాయి. ప్రయాణికులకు మంచి సర్వీసులు అందించేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సులకు అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా సర్వీసులుగా నడపనున్నారు. దీంతో విశాఖ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక నుంచి కొత్త బస్సులలో ప్రయాణించవచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఆర్టీసీ ప్రయాణికులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు పెంచి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేటు బస్సులకు ధీటుగా డిమాండ్ ఉన్న రూట్లలో బస్సులు నడపాలని చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేసినా అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి అంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తరువాత ఆర్టీసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ కు కొత్త బస్సులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కొత్త బస్సులు రాగా మరికొన్ని బస్సులు త్వరలోనే విశాఖకు రానున్నాయి. అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం పాలనను పరుగులు పెట్టిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి నోచుకొని ఏపీ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపచేయాలంటే అధికారులు, ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విశాఖ వాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. విశాఖ రీజియన్ కు కొత్తగా సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులు రానున్నాయి. ప్రయాణికులకు మంచి సర్వీసులు అందించేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సులకు అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా సర్వీసులుగా నడపనున్నారు. దీంతో విశాఖ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక నుంచి కొత్త బస్సులలో ప్రయాణించవచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఆర్టీసీ ప్రయాణికులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు పెంచి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేటు బస్సులకు ధీటుగా డిమాండ్ ఉన్న రూట్లలో బస్సులు నడపాలని చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేసినా అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి అంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తరువాత ఆర్టీసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ కు కొత్త బస్సులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కొత్త బస్సులు రాగా మరికొన్ని బస్సులు త్వరలోనే విశాఖకు రానున్నాయి. అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం పాలనను పరుగులు పెట్టిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి నోచుకొని ఏపీ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపచేయాలంటే అధికారులు, ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విశాఖ వాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. విశాఖ రీజియన్ కు కొత్తగా సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులు రానున్నాయి. ప్రయాణికులకు మంచి సర్వీసులు అందించేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సులకు అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా సర్వీసులుగా నడపనున్నారు. దీంతో విశాఖ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక నుంచి కొత్త బస్సులలో ప్రయాణించవచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఆర్టీసీ ప్రయాణికులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు పెంచి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేటు బస్సులకు ధీటుగా డిమాండ్ ఉన్న రూట్లలో బస్సులు నడపాలని చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేసినా అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి అంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తరువాత ఆర్టీసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ కు కొత్త బస్సులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కొత్త బస్సులు రాగా మరికొన్ని బస్సులు త్వరలోనే విశాఖకు రానున్నాయి. అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం పాలనను పరుగులు పెట్టిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి నోచుకొని ఏపీ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపచేయాలంటే అధికారులు, ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.